కేసు ఇన్వెస్టిగేషన్ అంతా పర్ఫెక్ట్ గా నడుస్తుందని అనుకుంటున్నారా? ఇమీడియట్ గా పోలీసులు వచ్చారా? వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ గా నడవకపోయినా నడిచినా మా ప్రజా ప్రయాణం పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలో ఖచ్చితంగా రాజకీయాలు చేస్తూనే చేస్తాం. పార్టీ పెట్టబోతున్నారు మీరు? 100% పెడుతున్నామని చెప్పినాం కదా. 100% తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనకో పార్టీ ఉంటది, రెడ్డి ఆయనకో పార్టీ, వెలమైనకో పార్టీ, కమ్మాయనకో పార్టీ ఉంటుంది, బీసీ అనుకో పార్టీ ఉండొద్దా? ఉంటే మీకు కళ్ళు మడతాయి, ఉంటే హత్యాయత్నాలు చేస్తారా? ఖచ్చితంగా బీసీలకు పార్టీ వస్తుంది. సో మల్లన్న బీసీ వాదం లేవనెత్తుతున్నాడు. సో ఆయన మీద అటాక్ చేస్తే బీసీ మూవ్మెంట్ ని మనం కూడా లైన్ లో ఉన్నామని ఒక నెగిటివ్ యాంగిల్ అయినా సరే మనం లైన్ లో ఉంటామన్న ఒక ఆలోచన ఏమైనా చేసి ఉండొచ్చునా కవిత? బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదు రఘు. విలమ దొరసాని ఇక్కడ బైరాన్పల్లి కాడ, ఇక్కడ ఏది మన పరకాల కాడ మా బీసీ ఆడిబిడ్డల్ని బరివాతల బతుకమ్మలు ఆడిచ్చిన జాతి వాళ్ళది. వాళ్ళు మా బీసీలు ఎట్లయితారు? వాళ్ళకి బీసీలకు ఏం సంబంధము? దొరసానే కదా ఎప్పటికైనా. కాబట్టి ఆమెకు బీసీ ఉద్యమానికి ఏం సంబంధం లేదు. బీసీలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేడు ఆమె. ఎందుకంటే వాళ్ళ నాయన ఆల్రెడీ దళితులను నమ్మించింది కదా. ఓసారి ఇప్పుడు ఈమెను బీసీ నమ్మిస్తా అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేడు. ఒకటైతే క్లియర్, ఆమె రాజకీయాలు ఆమె చేసుకుంటే మాకే ఇబ్బంది లేదు. కానీ మా ప్రజలను నయవంచన చేసి ఈ బీసీ వాయిస్ల మీద దాడులు చేసి హత్యాయత్నాలు చేస్తామంటే బరాబర్ చెప్తా ఉన్నాం, ఆమెను రాజకీయంగా 1000 కిలోమీటర్ల లోపల బాచి పెడతాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. ఇది తిన్మార్ మల్లన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మన తొలి.